డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం శంకరి గారు. నమస్తే సార్. మనం ఏదైతే అనుకుంటామో అదే జరుగుతుంది అన్న థాట్ ప్రాసెస్ ప్రతి ఒక్కరికి ఉండాలి. దానివల్లనే మనం అనుకున్న రిజల్ట్స్ అయితే పొందుతాము అని మనం చాలా వీడియోస్లో చెప్పుకోవడం జరిగింది. దాంతోపాటు కొన్ని టెక్నిక్స్ కనుక మనం ఇన్బిల్ట్గా అంటే ఏదైతే మనం చెప్తూ ఉన్నామో దాన్ని కనుక వాళ్ళు డైజెస్ట్ చేసుకొని ఆ ఫీలింగ్స్ కావచ్చు, ఆ యాక్షన్స్ కావచ్చు ఇంప్లిమెంటేషన్ చేస్తే ఖచ్చితంగా ఆ టెక్నిక్ వర్కౌట్ అవుతుంది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రీవియస్ ఎపిసోడ్లో అన్ని టెక్నిక్స్ అందరికీ వర్కౌట్ అవ్వవు. ఎవరికి ఏది సూటబుల్ అవుతుందో అది వాళ్ళు సూట్ చేసుకొని అంటే లైక్ జస్ట్ చేసుకున్న తర్వాత అది వర్కౌట్ అవుతుంది అని మీరు చెప్పడం జరిగింది. అది ఎలా మేడం? అంటే ఈ 555 టెక్నిక్ అనేది ఎవరికి బాగా సెట్ అవుతుంది, మనం ఎప్పుడు చేయొచ్చు, దానివల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి? చాలా టెక్నిక్స్ ఉన్నాయి సిరి. అయితే స్క్రిప్టింగ్లోకి వచ్చేటప్పటికి ఒక ఎఫర్మేషన్ రాసేటప్పుడు ఒక ఎఫర్మేషన్ అనేది ఒక ఓన్లీ 1 లైన్ వచ్చేటట్టుగా చూసుకోండి. ఎప్పుడు కూడా ఎఫర్మేషన్ రాయడం అని అంటే ఇట్స్ అన్ ఆర్ట్. ఏదో రాసేసాను కాదు, రాసిన ప్రతి అక్షరాన్ని నువ్వు ఫీల్ అవుతూ రాయాలి. ఏదైతే రాస్తున్నావో హోల్ హార్టెడ్గా మనసు పెట్టి నీ దృష్టిని కేంద్రీకరించి రాసినప్పుడు మాత్రమే వర్కౌట్ అవుతుంది. కొంతమందికి మనం సహజంగా చూస్తూ ఉంటాం, ఎప్పుడు ఏదో రాస్తూనే ఉంటారు, చాలా రాస్తూనే ఉంటారు. ఎందుకు రాస్తున్నారు అని అంటే వాళ్ళకి అదొక హ్యాబిట్. రాయడం వల్ల నాకు వస్తుందండి అని అనుకుంటారు. ఈవెన్ నాకు కూడా హ్యాబిట్ ఉంది. ఓకే, అది ఏదైనా కానీ ఎంత పెద్దదైనా కానీ అట్లీస్ట్ ఒక 4-5 లైన్లు రాస్తేనే దాని మీద నేను ఫోకస్ పెడతాను. ఓకే, ఆ రాసేటప్పుడు ప్రతి అక్షరంలోని దాని యొక్క ఫీల్ని పొందాలి అనేటటువంటి కాన్సెప్ట్. సో ఇందులోని 555 అనేది ఏంటంటే 555 అనేది లైఫ్ చేంజింగ్ నెంబర్. ఇక్కడ పంచభూతాల యొక్క శక్తి, దీనిని అందరికీ వర్కౌట్ అవుతుంది. అంటే ఎవరైతే దాని మీద ఫీలింగ్స్ని ఎగ్జిబిట్ చేసుకోగలుగుతారో, ఆ ఎనర్జీని తీసుకోగలుగుతారో, ఆ ఎనర్జీతో నేను వర్క్ చేస్తున్నాను అని నమ్ముతారో వాళ్ళకి ఇది బాగా వర్కౌట్ అవుతుంది. మెయిన్గా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, ఆర్థిక స్వేచ్ఛను పొందినందుకు కృతజ్ఞత, ఇది ఒక్క సెంటెన్స్ చాలండి. నాకు ఇంత డబ్బు కావాలి, ఇవాళ ఉన్న సమస్య తీరిపోవాలి. ఓకే, ఇవాళ ఉన్న సమస్య తీరిపోతుంది, నెక్స్ట్ ఏం చేస్తారు? మళ్ళీ రాస్తారా? వాళ్ళు 10 లక్షలు కావాలి, వచ్చేసింది, తీరిపోయింది. రేపు ఇంకొక 20 లక్షలు కావాలి మీకు, మళ్ళీ రాస్తారా? అలా ఎన్నిసార్లు రాస్తారు? దాని అంతటికి కూడా సింపుల్గా నాకు ఆర్థిక స్వేచ్ఛను ఇచ్చినందుకు కృతజ్ఞత. ఆర్థిక స్వేచ్ఛనంటే డబ్బును హ్యాపీగా ఖర్చు పెట్టుకునేటటువంటి స్థితి. సో ఆ ఒక్క లైను నువ్వు ఫీల్ అవుతూ రాసినట్లయితే ఎన్నిసార్లు రాయాలి, ఎప్పుడు రాయాలి? 5 డేస్ రాయాలండి. ఈచ్ డే 55 టైమ్స్ రాయాలి. ఏ టైంకి మేడం? మీరు ఏ టైం అన్నా పెట్టుకోండి, మార్నింగ్ ఆర్ ఈవినింగ్, నైట్, ఎనీ టైం పెట్టుకోండి మీరు. కానీ రోజు అదే టైంకి రాయాలి. ఏ రోజు ఏ టైంకి స్టార్ట్ చేశారో నెక్స్ట్ డే కూడా అదే టైంకి స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మార్నింగ్ 5 o'clock స్టార్ట్ చేశారు, రేపు కూడా ఖచ్చితంగా మార్నింగ్ 5కి రాయాలి. 10 minutes కూడా అటు ఇటు కావద్దు. ఓకే, 1 minute కూడా అటు ఇటు కావద్దు చెప్పాలంటే. అదే 5కి మళ్ళీ ఎక్కడ కూర్చున్నారో ఇవాళ అక్కడే కూర్చొని రాయాలి. రోజు అక్కడే కూర్చొని రాయాలి. సేమ్ పొజిషన్, సేమ్ బుక్, సేమ్ పెన్, సేమ్ ఎఫర్మేషన్, సేమ్ ఫీలింగ్. ఎస్, సేమ్ థాట్ ప్రాసెస్, సేమ్ ఫీలింగ్స్, సేమ్ బిలీఫ్ సిస్టమ్. అదే విధంగా ఉండాలి. ఒక్క అక్షరం కూడా పొల్లిపోవద్దు. ఫస్ట్ డే ఎలాంటి ఎనర్జీతో స్టార్ట్ చేశారో ఎండ్ అయిపోయే వరకు అదే ఎనర్జీ కంటిన్యూ అవ్వాలి. సో ఇక్కడ నేను గమనించింది ఏంటంటే ఈ 555 చేసేటప్పుడు మనలో పంచభూతాల యొక్క శక్తి ఉంది అని నమ్మాలి. ఫస్ట్ డే ఓకే, పంచభూతాలు భూమి, నీరు, నిప్పు, వాయు, ఆకాశం కదా. సో ఇవన్నీ కూడా మన చక్రాస్లో కూడా మనం చెప్పుకుంటాం. మూలాధార, స్వాదిష్టాన, మణిపూరిక, మూలాధార, స్వాదిష్టాన, మణిపూరిక, అనాహత అండ్ విశుద్ధి. అయితే నేను గమనించింది ఏంటంటే నేను రాసేటప్పుడు ఇలా ఫాలో అవుతూ ఉంటాను. ఫస్ట్ డే మూలాధారాన్ని అంటే నాలో ఉన్నటువంటి భయాన్ని తీసేసుకుని
నేను అంటే ఎప్పుడైతే భయం పోతుందో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో దీనిని నేను అచీవ్ చేశాను అనేటటువంటి థాట్ ప్రాసెస్తో రాయటం మొదలు పెడతాను. అంటే 55 టైమ్స్ ఫస్ట్ డే రాసినప్పుడు, సెకండ్ డే ఏ ఎఫర్మేషన్ అయితే రాస్తున్నానో దాని మీద నాకు ఉన్నటువంటి నెగిటివ్ థాట్స్ అన్నిటినీ కూడా నేను ఓవర్కమ్ చేసేసాను. సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో భయం లేకుండా రాశాను. ఇక్కడ నాలో ఉన్నటువంటి నెగిటివ్ థాట్స్ అంటే భూమాత యొక్క శక్తి, పంచభూతాల యొక్క శక్తి, భూమి యొక్క శక్తిని నేను డెవలప్ చేసుకున్నప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది. నీటి యొక్క శక్తి ద్వారా నేను నాలో ఉన్నటువంటి నెగిటివ్ థాట్స్ అన్నిటిని కూడా ఓవర్కమ్ చేశాను అనేటటువంటి ఫీలింగ్తో రాసి, థర్డ్ డే అగ్ని యొక్క శక్తి, ఫైర్ ఎనర్జీ, నేను పూర్తి ఎనర్జీని కలిగి ఉన్నాను. దేని మీద? ఈ ఎఫర్మేషన్ మీద. ఫోర్త్ డే ఎప్పుడైతే నేను ఇవన్నీ కలిగి ఉన్నానో నా సంకల్పాన్ని నేను ప్రేమించగలుగుతాను. ఎప్పుడైతే నాకు అంత క్లారిటీ వచ్చేసిందో ఐ వాజ్ వెరీ హ్యాపీ కదా. సో నేను ప్రేమతో రాస్తున్నాను వాయుతత్వం. లాస్ట్ ఫిఫ్త్ డే రాసేటప్పుడు నేను చక్కటి వాక్శుద్ధితో, అంటే దానిని నేను పలికేటప్పుడు, నేను రాసేటప్పుడు దానిని ట్యూన్ చేస్తూ ఏదైతే రాస్తున్నానో చాలా కాన్ఫిడెంట్గా, క్లియర్గా అనుకుంటూ రాయాలి. సో ఈ 5 days ఈ 5 యొక్క ఎనర్జీస్, 5 ఎలిమెంట్స్ యొక్క ఎనర్జీస్ని తీసుకుని రాస్తే, రాసేసిన తర్వాత ఎప్పుడు అవుతుంది, ఎలా అవుతుంది, ఎన్ని రోజులు పడుతుంది అనే థాట్ మానేసేయండి. ఓకే, యూనివర్స్కి సరెండర్ అయిపోయి ఇచ్చేసారు. ఇంకా మీరు యూనివర్స్కి చెప్పేశారు, మీరు పంచభూతాల యొక్క శక్తితో రాశారు ఇది మీరు. సో ఇలా రాయండి, ఖచ్చితంగా అది వర్కౌట్ అవుతుంది. సో 5 days అయిపోయిన తర్వాత మాటికి బుక్ తీసి నేను ఎప్పుడు ఎలా అవుతుంది, ఇన్ని రోజులు పడుతుంది, ఎప్పుడు పడుతుంది, ఇవన్నీ వదిలేయమని నేను చెప్పేది. ఆలోచన వద్దు, అయిపోయింది అంతే. ఇంకది ఏదైతే అడిగావో విశ్వం నుంచి నీకు అది వచ్చేసింది అనేటటువంటి పాజిటివ్నెస్తో ఉండాలి. అలా ఉన్నప్పుడు 555 టెక్నిక్ చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. కానీ దీనికి మెయిన్గా మనం ఫాలో అవ్వాల్సింది ఏంటంటే, ఒకటే ఎఫర్మేషన్, ఇవాళ ఇది తీసుకున్నాను కదా, రేపు ఇంకొకటి అలా కాదండి. ఇవాళ ఏం తీసుకున్నారో అదే తీసుకోండి, ఏ బుక్లో తీసుకున్నారో అదే బుక్లో రాయండి, ఏ పెన్తో రాశారో అదే పెన్తో రాయండి, ఎక్కడ కూర్చున్నారో అక్కడే కూర్చోండి, ఏ టైంకి స్టార్ట్ చేశారో అదే టైంకి స్టార్ట్ చేయండి. అలా స్టార్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ 555 టెక్నిక్ అనేది నా వరకు అయితే చాలా బాగా వర్కౌట్ అయిందండి. అంటే ఇంతకు ముందు కూడా నేను చెప్పాను 55 టైమ్స్ రాయండి 5 days అని చెప్పాను. కానీ ఆ రాసేటప్పుడు ఒక్కసారి ఈ విధంగా రాస్తే ఎలా ఉంటుంది అని నేను చెక్ చేసినప్పుడు దీంట్లో ఎనర్జీస్ బాగా ఉంటాయి. ప్లస్ ఏంటంటే, ఎప్పుడైతే ఈ పంచభూతాల యొక్క శక్తిని మనలో ఉంది అని నమ్మి వీటిని కూడా మనం మన ఎఫర్మేషన్ ద్వారా ఎనర్జీని తీసుకోగలిగినట్లయితే ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది అని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది. సో అందుకని చెప్తున్నాను, ఈ విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా ఏదనుకుంటారో అది అతి తొందరగా జరిగిపోతుంది. సో ఇలా ఎవరైనా కూడా టెక్నిక్స్ యూజ్ చేసి వాళ్ళకున్న డిజైర్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే దానికి మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందండి? యాక్చువల్గా మనం జూన్లోనే ఒక క్లాస్ స్టార్ట్ చేస్తున్నామండి, June 5th ఆ టైంలోని. సో ఇట్స్ 45 days క్లాస్, అంటే 20 days బేసిక్స్, రిమైనింగ్ 25 days యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఆన్ ద సేమ్ థింగ్స్. మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవడం, మీరు చేసినటువంటి ఎఫర్మేషన్స్ని కరెక్షన్ చేసుకోవడం, ఆ ఎఫర్మేషన్స్ని ప్రాపర్ వేలో ఉపయోగించుకోవడం. అంటే అది ఏ రకమైనటువంటి సమస్యకు ఉపయోగించాలి, ఏ రకమైనటువంటి సమస్యను దగ్గర నుంచి చూడాలా, దూరం నుంచి చూడాలా, అసలు దాన్ని పట్టించుకోవద్దా అన్నీ కూడా ఎలాబరేట్ చేసుకొని తెలుసుకుని, అందుకని బేసిక్స్ అండ్ అడ్వాన్స్ 2 కోర్సెస్ని కూడా మనం స్టార్ట్ చేస్తున్నామండి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.